నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం స్కామ్లో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది. మరి ఇప్పటి వరకు ఈ స్కామ్లో దాదాపు 3,200 కోట్ల వరకు స్కామ్ జరిగింది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి కేవలం ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్నటువంటి 13 కోట్లను మాత్రమే జప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ లెక్కను చూసుకున్నట్టయితే మరి 3,200 కోట్లు జప్తు ఎప్పటికయ్యే అవకాశం ఉంది. అలాగే మరి నెక్స్ట్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణకు పిలుస్తారు అని చెప్పి వార్తలు వస్తున్న తరుణంలో మరి విచారణకు పిలిచి ఆయన పైన కూడా మరి నేరం నిరూపితమైతే ఆయన ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, మొదటిసారి ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈ మద్యం స్కామ్లో కేవలం అరెస్టులు మాత్రమే జరిగాయి. కేవలం మొట్టమొదటిసారి ఇప్పుడు A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ 13 కోట్లు ఆయన పేరు మీద ఉన్నాయి, ఇంకా మిగతా మొత్తం బినామీల పేరు మీద అంటున్నాయి. కానీ ఈ కేసులో చాలా తక్కువనే చెప్పొచ్చు ఈ అమౌంట్. దాదాపు 3,200 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇంకా అనధికారిక లెక్కల ద్వారా లక్షల కోట్లు ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో మరి దీని తర్వాత చాలామంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉందా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల దగ్గరకు కూడా ఈ మ్యాటర్ వెళ్తుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? మీరు అన్నట్టు ఇది చాలా పెద్ద కుంభకోణం అమ్మా, ఒక జాతీయ స్థాయి కుంభకోణం. అంటే ఇది ఎంత భారీగా జరిగిందనేది అంచనాలకు కూడా దొరకనంత స్థాయిలో ఉంది. ఎందుకంటే ఇది కేవలం నగదు రూపాన జరిగిన వ్యాపారం, మొత్తం ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లు జరగలేదు. తర్వాత ఇప్పుడు ఏదైతే ఇవాళ డిజిటల్ రూపంలో జరుగుతుందో, గవర్నమెంట్ ప్రతి నెల ఎంత జరుగుతుందో ఒక అంచనాకు వస్తే ఇంచుమించుగా అంత వ్యాపారం అప్పుడు కూడా 5 సంవత్సరాల్లో సగటున జరిగిందనేది ఎవరైనా చెప్తారు. ఆనాడు తాగిన వాళ్ళు ఇవాళ మానేరు, ఇవాళ తాగుతున్న వాళ్ళు ఆ రోజు తాగిన వాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి ఒక స్టాండర్డ్ బిజినెస్ అనేది లిక్కర్కి ఇంత అని జరుగుతుంది, ప్రతి నియోజకవర్గంలో ఇంత అని, లేకపోతే ప్రతి జిల్లాలో ఇట్లా అని. కాబట్టి ఇవాళ రాజ్ కసిరెడ్డి మీరు అన్నట్టు ఆయన ఆస్తులు జగన్ ఆస్తుల్లో సగం వరకు ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. చాలా మీరు ఆశ్చర్యపోయారు చూసారా. నేను కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తున్నప్పుడు విన్నప్పుడు నేను కూడా అంతే ఆశ్చర్యపోయా. ఆయనకి హైదరాబాద్లోను బెంగళూరులోను చాలా సిటీస్లో ఆస్తులు ఉన్నాయి, రకరకాల రూపాల్లో ఉన్నాయి. కొన్ని 100 ఎకరాల్లో పొలాలు ఉన్నాయి కోదాడ దగ్గర, అక్కడ తర్వాత ఇక్కడ హైదరాబాద్ సిటీలో అన్ని ప్రాంతాల్లోనూ అతి ఖరీదైన విల్లాలు డజన్ల సంఖ్యలో ఉన్నాయి, ఒక్కొక్క సాటే డజన్ల సంఖ్యలో. అలాంటి పెద్ద పెద్ద ప్రాపర్టీసు, కమర్షియల్ ప్రాపర్టీసు, ఇది అది అని ఏం లేదు. అసలు మొత్తం ఆయన చేతి మీదుగానే ఈ వ్యాపారం మొత్తం జరిగింది. అంటే డబ్బులు వసూలు. ఇంకోటి ఏంటంటే అసలు ఇవాళ రాజ్ కేసిరెడ్డిని పట్టుకుంటే అసలు కొన్ని గోదాములు కూడా ఇంకా దాటిని టచ్ చేయకపోవచ్చు అని కూడా నాకు అనిపిస్తుంది. మొన్న ఇక్కడ దొరికింది వర్ధమాన కాలేజీ దగ్గర దొరికిన 11 కోట్లు, అలాంటి ఇంకా కొన్నిసార్లు కూడా మిగిలిపోయి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ ఆయన ఎక్కడెక్కడ ఈ గోదాములు నిర్వహించారో తెలుసుకుని మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తే ఒక్కోసారి గోదాములు నిండుగా కూడా డబ్బులు దొరకవచ్చు. అంటే ఇక్కడ ఇంకా అడుగు బడుగు దొరికినాయి ఇక్కడ వర్ధమాన్ దగ్గర, కానీ ఇతర సాట్ల అసలు ఫుల్ ప్యాక్డ్. లీడర్ సినిమాలో పెట్టారు చూసారా, అలా పెట్టారనమాట ఈ డబ్బులు. తర్వాత ఎన్నికలకి అదే వాడారు, సిద్ధంకి వాడారు. కొన్ని 100,000 కోట్లు షర్మిల కూడా చెప్పింది. 700 కోట్లు అని వీళ్ళు అనుకుంటున్నారు. 700 కోట్లు కాదమ్మా, ఇంకెక్కువే, 1000 కోట్లలోనే. అసలు ఆ చిన్న ఊళ్ళల్లోనూ అక్కడ 4 ఇళ్ళు ఉంటే కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. అంటే ఒక లాజిక్ లేదు. డబ్బులు ఉన్నాయి పెట్టండి, ఈ సిద్ధం అని ఇట్లా పిడికిలు బిగించి పెట్టారు కదా అది. అయితే ఒక రకంగా ఆయన జనాలందరినీ అలర్ట్ చేశాడు, నేను మీ మొఖాలు పగల కొడతానికి వస్తున్నాను అన్నట్టుగా పెడితే, ఒరే బాబు నువ్వు వస్తే ఇప్పటికే పగిలిపోయినాయి మా మొఖాలు అని మొన్న 24లో ఎట్టాగు మొహం పగల కొట్టారు. సరే, ఈ లిక్కర్ కుంభకోణం దగ్గరికి వచ్చేటప్పటికి రాజ్ కేసిరెడ్డి అంత అమాయకుడా? ఆయన పేరు మీద పెట్టుకుని వీళ్ళకి తీసుకెళ్లి వెండి పళ్ళెంలో మొగమల్ గొడ్లో పెట్టి జప్తు అధికారులకు ఇవ్వటానికి, అవన్నీ కూడా బినామీ పేర్ల మీద ఉంటాయి. కాబట్టి అసలు ఎవరెవరి పేరు మీద బినామీ పేర్ల మీద పెట్టాడో ముందు అది తెలుసుకోవాలి. తెలుసుకుని అప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలి. తర్వాత ఎవడైతే ఆ బినామీ పేరు మీద వాళ్ళు వస్తారో వాళ్ళకి మీకు ఆస్తులు ఎట్లా వచ్చినాయి అని ప్రూఫ్ అడిగితే
ఖచ్చితంగా తేలిపోద్ది వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇంత ఆస్తి ఎట్లా కొనగలుగుతారు అనేది తేలిపోతుంది. అట్లాగే మీరు అడిగారు ఇంకా చాలా మంది ఇందులో ముద్దాయిలు ఉన్నారు కదా, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తారా అని. ఇప్పుడు ఇదే న్యాయాన్ని వాళ్ళకు కూడా అమలు చేయాలి కదా. ఇప్పుడు ఒకే కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ అక్రమ ఆర్జనలు అనేది తేలిపోతుంది. కిందసారి ఎన్నికలప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణం ఒక జాతీయ స్థాయి కుంభకోణం అన్నాడు. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు 3200 కోట్లని, కానీ అది బయటికి వెళ్ళిపోయినది. అంటే మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించిందే అంతంటే ఇక్కడ వీళ్ళు అందరికీ అందింది అంత ఆఖరి బెనిఫిషరీ అంతిమ లబ్ధిదారికి అసలు తెలుస్తుంది. వీళ్ళందరూ తీసుకునేది కొంత భాగమే, 2%, 3%, మ్యాక్సిమం 5% ఇలాంటి లీకేజెస్. ఇప్పుడు ఒక పైప్ లైన్ వెళ్తున్నప్పుడు మధ్యలో అక్కడక్కడ జంక్షన్ జాయింట్ల దగ్గర లీక్ అవుతాయి. ఈ కేసిరెడ్లకి వీళ్ళకి అందిని ఆ లీకేజెసే. అసలు డెలివరీ అయిన పైప్ ఉంది కదా చివరి రాకి వెళ్ళింది, అక్కడ అంతిమ లబ్ధిదారికి ఎంత వెళ్ళింది అనేది అక్కడ పట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి. వీళ్ళందరికి స్టేట్మెంట్లో కూడా చెప్తారు కదా, ప్రతి వారం మేము ఎంత వసూలు అయ్యేది, మధ్యలో మేము ఎంత తీసుకున్నాము, మిగిలింది ఆఖరాయనికి ఎంతకి వెళ్ళిందని. ఇప్పుడు ఆఖరాయని పట్టుకునే విచారణ కూడా జరగాలి. మొన్న సుప్రీంకోర్టు కూడా వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో అది మధ్యంతరంగా దర్యాప్తు ముగించడం కాదు కదా, ఏదో గడువు ముగుస్తుందని మనం కేసును ముగించకూడదు. ఎప్పుడైనా కేసు ఏదైనా ఒక నేరం జరిగిందంటే ఎవరు నేరాన్ని ప్లాన్ చేశారు, ప్రణాళిక రచించారు, ఎందుకు రచించారు, ఎలా అమలు చేశారు, ఎందుకు అమలు చేశారు, దానివల్ల జరిగిన లబ్ధి ఏంటి, వాళ్ళ మధ్యలో ఉన్న వివాదాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడే ఒక కేసుకి సమగ్రమైన దర్యాప్తు జరిగినట్టు. మొన్న సిబిఐ వాళ్ళు కూడా చెప్పి మళ్ళీ చేయమంటే చేస్తా ఉన్నారు. చేయమని సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరమే ఉంది. సుప్రీంకోర్టు జడ్జీలు ఐపీఎస్లు కాదు కదా, సిబిఐలో ఉన్న అధికారులే ఐపీఎస్లు, అట్లాగే సిట్లో ఉన్న వాళ్ళు కూడా పోలీస్ అధికారులు. కాబట్టి బినామీలతో కూడా ఏ పేర్లు ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి కూడా స్వాధీనం చేసుకున్నప్పుడే ఈ కేసులో పూర్తి న్యాయం జరిగినట్టు. అయితే ఇప్పటికే సిట్ అధికారులు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, అంటే 30 రోజుల్లోకెల్లా ఈ మద్యం స్కామ్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈసారి ఛార్జ్ షీట్లో, మొన్న ఛార్జ్ షీట్లోనే ఆయన పేరు వచ్చింది. ఇక నెక్స్ట్ ఛార్జ్ షీట్ సమర్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంక్వైరీకి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి ఆయన ఆస్తులు కూడా జప్తు చేస్తారా అన్న ప్రశ్న కూడా అంటే దీని తర్వాత ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న అది. కానీ ఇప్పటికే ఆయన ఆస్తులు చాలా వరకు జప్తులోనే ఉన్నాయి అనుకుంటా. మరి అది వేరు, అది క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగు వాళ్ళ తండ్రి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సంపాదించిందే తప్ప ఈ లిక్కర్ కుంభకోణంలో కానీ ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సంపాదించిన ఆస్తి ఒక్క పైసా కూడా ఎక్కడ జప్తుల్లో లేవు. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీయాలి, ఏ రూపంలో పెట్టారనేది. గత అనుభవాల దృష్ట్యా వాళ్ళు విజిబుల్ గా కనపడేటట్టుగా ఈసారి పెట్టుబడులు ఉండవు, ఇన్విజిబుల్ గా ఉంటాయి, ద్రవ రూపంలో ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటాయి. ఇప్పుడు అది ఎట్లా బయటకు వస్తుంది అంటే వీళ్ళు ప్రతి నెల అంతిమ లబ్ధిదారికి ఎవరు ఎంత ఇచ్చారు, అప్పుడు ఆయన్ని పట్టుకుని ప్రతి నెల ఇదిగో నీకు ఇంతంత వచ్చినట్టుగా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టావు అని గనక గట్టిగా నిలదీస్తే అప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు మీరు అన్నట్టు ఆయన ఆస్తులు కూడా జప్తవుతాయి. అసలు ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి అనేది తెలియదు కదా. అనేక సార్లు ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండటం వలన ముఖ్యమంత్రిగా అనేక సార్లు ఇక్కడ నుంచి లిక్విడ్ రూపంలోను, గోల్డ్ రూపంలోను, డైమండ్స్ రూపంలో కూడా వాళ్ళ ఏరోప్లేన్స్కి చెక్కింగ్ ఉండదు, కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ చెక్కిస్ ఉండవు. ఎందుకంటే వాళ్ళకుంది డిప్లొమాటిక్ పాస్పోర్టు. దాని మూలన కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు వాళ్ళకి ఉంటాయి, కొన్ని హక్కులు కూడా. కాబట్టి అందులో ఏ సూట్ కేసులు పెడుతున్నారు, ఎన్ని పెడుతున్నారు, అందులో ఏం వెళ్తుంది చెక్ చేయరు. కాబట్టి ఆ డిప్లొమాటిక్ పాస్పోర్టు ద్వారా ఎంత వెళ్ళింది అనేది ఎవరికి తెలియదు. అది కాకుండా గతంలో ఉన్న అనుభవం దృష్ట్యా మనీ లాండరింగ్ కొన్ని దొరికారు. కాబట్టి ఈసారి అంతకన్నా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉపయోగించి ఇంకా ఎంత పంపారనేది కూడా ఇంకా అవగాహన దొరకదు. మీరు అన్నట్టు 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగిన ఇంత పెద్ద కుంభకోణాన్ని ఈ సిట్ అధికారులు ఒక గడువు పెట్టుకుని చేయగలిగేది అతి కొద్ది మాత్రమే. ఇంకా కొంత టైం తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మొదటి ఛార్జ్ షీటుకి గడువు పెట్టుకున్నా ఇంకా ఆ తర్వాత అంతిమ లబ్ధిదారికి వెళ్ళిన అమౌంట్లు తీరు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అవసరమైతే ఇంకో 2-3 ఛార్జ్ షీట్లు కూడా వేయాల్సి వస్తుంది. దీనికన్నా కూడా ఘాటైన ఛార్జ్ షీట్ అది ఉండొచ్చు. ఇందులో కొన్ని వేల కోట్లు లేకపోతే కొన్ని వందల కోట్లు అయితే అక్కడ ఇంకా వెళ్ళేటప్పటికి క్వాంటమ్ ఆఫ్ మనీ
పెరగొచ్చు, వ్యక్తులు కూడా పెరగొచ్చు. అది ఎంత స్ప్రెడ్ అయింది అనేది మనం చెప్పలేము. కాబట్టి రాజకేశ్వరరెడ్డితో చెప్పించాల్సిన అంశాలు ఏంటంటే, ఇంకా అట్లాంటి గోదాములు ఏమన్నా ఇంకా ఉన్నాయా, మీరు ఎక్కడెక్కడ నడిపారో అవన్నీ కూడా రీచెక్ చేసుకుంటే ఒక్కోసారి ముట్టుకోపోవచ్చు. ఎందుకంటే ఇందులో మెయిన్ పాత్రదారులందరూ జైల్లో ఉండటం వలన వాటికి సంబంధించిన విషయాలు ఇతరులకు తెలిసే సందర్భం కూడా ఉండదు. అట్లా కూడా దొరుకుతాయి కొన్ని నిధులు, అంటే హిడెన్ ట్రెజర్స్ అనమాట. ఇవి అట్లాంటివి కొన్ని అట్లా కూడా ఉండొచ్చు. తర్వాత వీళ్ళతో ఎంత గట్టిగా చెప్పించగలుగుతుందా సిట్టు లేదా అనేది కూడా చాలామంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే రాజకేశ్వరరెడ్డి చాలా కాకలు తీరిన వీరుడు ఇలాంటి విషయాల్లో. తను చెప్తాడా చెప్పకుండా, అందులోనూ ఒక అతను చెప్పాడు కదా, కృష్ణమోహన్ రెడ్డి, అతను ఇంకొక అతను ఐఏఎస్ ఆఫీసరు, ఇది గనక మేము ధనంజయ రెడ్డి మేము గనక చెబితే ఇదే మాకు ఆఖరి రోజు అని, అంత బెదిరింపు ఉందా వాళ్ళ మెడ మీద కత్తి అట్లా ఉంది. మీరు గనక ఏదన్నా కేసుకు సంబంధించి అంతిమ లబ్ధిదారు ఎవరన్నా చెబితే మాత్రం మీరు బయటకు వచ్చిన తర్వాత బతకరు అనే ఒక బెదిరింపుతో మరి వాళ్ళు ఏ విధమైనటువంటి ఒత్తిడినైనా తట్టుకుంటారు. లేదంటే ఒక్కోసారి ఇలాంటి నేరాల్లో బయటకు వచ్చి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతోనే అక్కడతో ముగిసిపోద్ది. ఇక ఇంకెవరు చెప్పగలుగుతారు? వాళ్ళ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసే అధికారం అప్పుడు పోలీసులకు ఉండదు. ఎవరైతే నిందితుడు ఉంటాడో, నిందితుడే కనుక పోయిన రోజున మరి ఇక అంతటితో కొన్ని కేసెస్ ముగిచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అందుకే కదా మొన్న భయపడింది వివేకానంద రెడ్డి కేసులో కూడా చాలామంది చనిపోతున్నారు, ఇక ఈ కేసు బలహీన పడిపోతుంది, ఇక కేసుకు సంబంధించి ఎవరిని శిక్షిస్తారు? ఇక మిగిలితే కదా ఎవడన్నా. అట్టా కొన్ని కేసెస్ మూసిన సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కేసెస్. అందులో ఒక్కొక్కరిని లేపేసుకుంటే వెళ్ళారు క్రమ పద్ధతిలో. అట్లా ఇప్పుడు అదే రాజకేశ్వరరెడ్డి విషయంలో అతను బినామీ ఆస్తులు కూడా జప్తు అయితే కొంతవరకు న్యాయం జరిగినట్టు ఆ వ్యక్తికి సంబంధించి అక్యూజ్డ్ 1గా ఉన్న వ్యక్తి. ఇక మిగిలిన వాళ్ళ ఆస్తులు కూడా అదే తీరులో చేయాలి. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.